నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు పెను ఉప్పెనలా మారింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ తన భీకర ప్రతీకారాన్ని మొదలుపెట్టింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ, ఇరాక్, ఇజ్రాయెళ్లపై ఇరాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల దాటికి గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఈ మారణ హోమం ఎక్కడికి దారితీస్తుంది? ఇరాన్ ప్రయోగించిన వేల సంఖ్యలో ఉన్న డ్రోన్ల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ తన సైనిక బలగాలను ఉసిగొలుపుతూ మధ్యప్రాచ్యాన్ని రణరంగంగా మార్చేసింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం సౌదీ అరేబియాపై ఇరాన్ ఏకకాలంలో 18 డ్రోన్లను ప్రయోగించగా సౌదీ రక్షణ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయి. అయితే సౌదీ బహ్రెయిన్ను కలిపే ఏకైక మార్గం కింగ్ ఫహద్ కాజ్వేను అధికారులు అత్యవసరంగా మూసివేశారు. అమెరికా నౌకాదళం ఉన్న సౌదీ తూర్పు ప్రాంతంపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించడమే దీనికి ప్రధాన కారణం. బహ్రెయిన్లో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. రాత్రంతా అలారం సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం మొబైల్ అలర్ట్లు పంపింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ చేసిన దాడులు కళ్లు బయలు కమ్మేలా ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు యుఏఈపై ఇరాన్ 519 బాలిస్టిక్ క్షిపణులు, 2210 డ్రోన్లను ప్రయోగించిందని రక్షణ శాఖ వెల్లడించింది. రాత్రంతా ఆకాశంలో ఈ క్షిపణులను అడ్డుకునేందుకు యుఐఈ డిఫెన్స్ సిస్టమ్స్ తీవ్రంగా శ్రమించాయి. అటు ఇజ్రాయెల్లోనూ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. సెంట్రల్ ఇజ్రాయెల్లో క్షిపణి పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గత 24 గంటల్లోనే 133 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ మారణ హోమం ఎక్కడితో ఆగలేదు. ఇరాక్లోని ఎర్బిల్లో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక దంపతులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మిత్ర దేశాలైన ఈ 5 దేశాలను టార్గెట్ చేయడం ద్వారా ఇరాన్ తన పవర్ ఏంటో చూపించాలని చూస్తోంది. ఇరు పక్షాల దాడులతో పశ్చిమాసియా శ్మశాన వాటికను తలపిస్తోంది. అమెరికా తదుపరి చర్య ఎలా ఉండబోతోంది? ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని దేశాలను బూడిద చేస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రశ్న.